జీఎన్ఆర్ టీవీకి స్వాగతం. వరంగల్ జిల్లా వర్ధనపేట నియోజకవర్గం మున్సిపల్ ఎన్నికల సందర్భంగా వర్ధనపేటలోని మున్సిపాలిటీ గుబ్బేడి తండాలో కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ మున్సిపల్ ఎలక్షన్లో దగ్గర పడడంతో అన్ని పార్టీలు ప్రచారం జోరందుకుంది. పార్టీ ప్రచారాల్లో భాగంగా గెలుపొందిన పార్టీ ఏం పనిచేస్తారో చెప్పడమే కాక ఆపోజిషన్ పార్టీలకు విమర్శిస్తూ వారు చేసిన అన్యాయాలను, దోపిడీలను ప్రజలకు తెలుపుతూ అన్ని పార్టీల నాయకులు వాడి వేడిగా ప్రచారం అన్ని పార్టీలు జోరు అందుకున్నాయి. దొంగ పార్టీ అది. భారత్ మాతాకి జై. దేశం బాగుండాలన్నా ఇది ఈ పార్టీ నేర్పింది, ఆ పార్టీ తాగు నేర్పింది. ఈ రెండే మీకు ఒక్కటే లైన్లో చెప్తా. పెద్దలు మా ఎక్స్ఎమ్మెల్యేలు ఇద్దరు కూడా మీకు అన్నీ చెప్పిండ్రు. మీకు మున్సిపాలిటీ నుంచి తండాన్ని తీసేసి మీకు గ్రామ పంచాయతీ ఉండాలని అదే కదా, అది 100% 2 సంవత్సరాలు ఒక్కబట్టండి. రాబోయేది బీజేపీ ప్రభుత్వం అప్పుడు చేస్తారు. అప్పటి వరకు మీ గ్రామ పంచాయతీ ఉంది, సర్పంచ్ ఉంటే ఎట్లయితే ఉంటుందో అట్లా విజయాకి ఇక్కడ పూర్తి చేసుకొని మీకు సర్పంచ్ లెక్క పనిచేస్తారు. మీకు ఇండివిజువల్గా సర్పంచ్ ఎట్లయితే ఉంటుందో అట్లా ఉంటుంది. కాబట్టి విజయ గారి కమలం పూర్తి కొట్టేసి గెలిపియగలని మనవి. వర్ధనపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా ఈరోజు 5వ వార్డు అభ్యర్థి సోదరిమణి ముఖ్య స్రవంతి గారి గెలుపు కోసం ప్రజానాయకుడు కేఆర్ నాగరాజు గారి నాయకత్వంలో, రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం. ఈ ప్రపంచాన్ని చూస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ వార్డు మెంబర్లు కానీ, మున్సిపల్ చైర్మన్ కానీ కైవసం చేసుకున్నాను తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే గతంలో పాలించిన నాయకులు వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం, వాళ్ళ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ఈ మారుమూలు తండాల, గిరిజన తండాలను ఇక్కడి తీసుకుపోయి మున్సిపాలిటీ చేయడం జరిగింది. ఈ గ్రామాన్ని మా శాసనసభ్యులు పెద్దలు నాగరాజు గారు అసెంబ్లీలో కూడా మాట్లాడి ఈ గిరిజన తండాలు గ్రామ పంచాయతీ ఉండాలి, గ్రామ పంచాయతీ ఉంటేనే 12 మంది వార్డు మెంబర్ ఉంటారు, సర్పంచ్ ఉంటారు, వాళ్ళు పరిపాలన ఉంటుంది అనే ఉద్దేశం మాట్లాడడం జరిగింది. త్వరలోనే ఈ తండాలని గ్రామ పంచాయతీ మా నాయకుడు కృషి చేస్తూ ఉంటారు. కాంగ్రెస్ పార్టీ గెలిపే దిశగా ఈ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ అందరూ కూడా మహిళా తల్లులు, కూలీలు, రైతులు కాంగ్రెస్ పార్టీ బర్మరం పడతా ఉన్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తాం. గెలుపు దశగా మా అభ్యర్థి ముందంజలో ఉన్నందుకు తెలియజేస్తా ఉన్నాను. आज कांग्रेस पार्टी मुख्य स्रवंती చేతి గుర్తున ఓటు కాల్తానేన్ भारी मेजर तो गेलचाड़ गदानेन अपन नागराज पे एमएलए बाइन मेलो छ हम सदा ओरवासो प्रचारम करेने तमा टांडे नायचा अपन याडीओ बाईओ ब्यानो शेषा 11 तारीख जरगे ओटे घालचे आपण सब घालनो इंदिरमा चेहरा भाले दाणेन रैली जाताणेन ओटे घालचे नमस्कार करो छो. जय सेवालाल, जय कांग्रेस.